రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో రైతులు ఆందోళనకు దిగారు. త్వరితగతిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ కామారెడ్డి సిద్దిపేట రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఆరుగాల కష్టపడి పండించిన వడ్లను అమ్ముకోవడానికి 45 రోజులుగా గోసపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. మేము పడుతున్న గోస ఆ దేవుడికి తెలవాలన్నారు. గంటన్నర పాటు ధర్నా చేపట్టగా సంఘటనా స్థలానికి ఎస్ఐ అనిల్ కుమార్ చేరుకొని రైతులకు నచ్చచెప్పి సంబంధిత అధికారులతో మాట్లాడి రైతులకు గోనె సంచులిచ్చి కాంటాలు త్వరగా పెడతామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమింపచేశారు. ఈ ధర్నాకు రైతులతో పాటు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని నెల రోజుల నుండి వరి ధాన్యాన్ని కోత కోసి కళ్ళాలోకి తెచ్చినప్పటికీ కూడా ఈ అధికారులు ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనలేకపోవడంతో ఈరోజు గంభీరావుపేట మండలానికి సంబంధించినటువంటి రైతులు వారి ఆవేదన వ్యక్తం చేసేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని ఈరోజు రైతులంతా ఈరోజు రోడ్డెక్కడం జరిగింది. ఈ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇవాళ రైతులకి భక్తి తగ్గింది. ఎందుకంటే రాత్రి అనక ఎండనక నీరనక రైతులు కష్టపడ్డారు. ఆరుగాలాలు పండిస్తే ఇవాళ ధాన్యాన్ని కొనలేని పరిస్థితుల్లో ప్రభుత్వం వ్యవహరిస్తుంది. జిల్లా యంత్రాంగం అధికారులు కూడా పూర్తిగా విఫలమైపోయారు. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక నెల రోజుల ముందే, గత 2-3 రోజుల ముందే కేసీఆర్ గారు రైతులకు ఇబ్బంది కావాలనే ఉద్దేశంతో పెద్ద మనసుతోని